ఉండుంటే ఈ టైంకి అమ్మతో చక్కగా మాట్లాడుకునేదాన్ని. హే హాయ్, నా పేరు వాణి ఇస్వి. నీ పేరేంటి? నా పేరు భూమి, సిఎస్ఎం. ఏంటి చాలా డల్గా కనిపిస్తున్నావు? ఇల్లు గుర్తుకొస్తుందా? ఫస్ట్ టైం హాస్టలా? మీ నాన్న నేను బాగా ముద్దుగా పెంచుకున్నట్టున్నారు. వచ్చిన రోజు ఇల్లుని మిస్ అయిపోతున్నా. నాకు ఫాదర్ లేరు, నేను పుట్టకముందే చనిపోయారు. సారీ. పర్లేదు, కానీ నాకు నాన్న లేరన్న లోటు ఎప్పుడూ లేదు, ఎందుకంటే మా అమ్మ నన్ను అంత బాగా చూసుకుంది. కానీ ఇప్పుడు నాతో అమ్మ లేదుగా. మేమంతా ఉన్నాంగా, ఇప్పటి నుంచి నిన్ను మేము చూసుకుంటాం. ఈరోజే ఫస్ట్ క్లాస్ కదా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అదేంటే వెంటనే వచ్చేసావు? క్లాస్ లేదా? అసలు క్లాస్కే వెళ్ళలేదు. ఏమైంది? మీరు వెళ్ళిపోండి రే. ఏ రానికిలో ఈ పిల్లని మనం ఇప్పటివరకు ఎప్పుడు చూడలే కదరా. ఈ రోజే నా ఫస్ట్ డే. సరే, ఆ పిల్ల క్లాస్కి వెళ్తుంది, కానీ నువ్వు నాతో వస్తావా? సిగ్గుందా అలా మాట్లాడడానికి? నన్నే కొడతావే? రే హెచ్ఓడిరా, ఇప్పుడు ఈ విషయం పెద్ద చేయక మనకే రిస్క్. ఈ ఫస్ట్ డేనే లాస్ట్ రోజు. రేపటి నుంచి కాలేజ్ ఎలా తిరుగుతావు నేను చూస్తాను. నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను హాస్టల్కి వెళ్ళిపోతాను. వాణ్ణి కొట్టావా? వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావే? ఎంత వర్స్ట్గా మాట్లాడాడో తెలుసా? ఇదంతా ఇక్కడ మామూలే, నీ ఒక్కదానికే కాదు, మా అందరికి రోజు జరిగేదే. అదేంటి? మరి కంప్లైంట్ ఏమి ఇవ్వలేదా? వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళకి ఎగ్నెస్ట్గా కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఎవరూ చేయరు. ఇంకా అంతే. వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళకి ఎగ్నెస్ట్గా కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఎవరూ చేయరు. ఇంకా అంతే. మధ్యాహ్నం క్లాసెస్ ఉన్నాయిగా, వెళ్ళట్లేదా? వెళ్తున్నా. నువ్వు ఆగు. రే పొద్దున్న చేసిన సరిపోలేదా? మళ్ళీ ఎందుకు? నువ్వు ఉండిపే. ఏంటి? ఏం చేస్తావు? ఇదేంట్రా ఇలా మాట్లాడుతుంది? ఏంటి టచ్ చేస్తావా? చెయ్యి, దమ్ముండి టచ్ చెయ్యి. వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఎవరూ చేయరు. హలో శక్తి టీ. చెప్పమ్మా. మేడం ఒక కంప్లైంట్ ఇవ్వాలి. కాలేజ్కి వస్తున్నా, కలుద్దాం. ఇది ఒక లాకెట్ కెమెరా, ఇందులో మొత్తం రికార్డ్ అవుతుంది. వాళ్ళు నేను ర్యాగింగ్ చేసినట్టు ఒక్క ఎవిడెన్స్ ఉంటే చాలు. మరి నీ ఇంటి మీద చెయ్యేసిన లోపు వాడి చేతికి బేడీలు నేనేస్తా. వాళ్ళందరినీ జీపీకి మేడం నేను వస్తున్నా. మేడం స్టూడెంట్స్ మేడం, వాళ్ళ ఫ్యూచర్ పోద్ది, వాళ్ళ లాస్ట్ ఛాన్స్ ప్లీజ్. వాళ్ళు మారాలని ఇలా చేశాను మేడం, అంతేకాని నా వల్ల వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సార్ మీ ముఖం చూసి వదులుతున్నా, ఇది ఇంకోసారి రిపీట్ అయితే. రే, తను గనక మేడంతో మాట్లాడకపోయింటే తనకు కాదు మీకు అవుతుంది ఇది లాస్ట్ డే. ఒక్కొక్కరికి ఇదే చెప్తున్నా, ఇది నేను కాదు మేడం చెప్పమన్నారు. ఇది ఇంకోసారి రిపీట్ అయితే అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగదు. ఐ విల్ షో దెం ద హెల్. ఒక్కరైనా ధైర్యం చేసి ముందుకు వస్తారేమో అని ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాను. ఈరోజు నువ్వు వచ్చావు, గ్రేట్ జాబ్. మీకేమైనా ప్రాబ్లం వస్తే ఎదుర్కొని నిలబడాలి, ఎదిరించి తలబడాలి. మిమ్మల్ని ఎవరు ఆపేది?